హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఇల్లు ఇల్లాలు పిల్లలు ఇక నిజంగానే వల్లిని ఏడిపించి ఏడిపించి ఇక ప్రేమ అలాగే నర్మద అయితే చాలా హ్యాపీగా రిలాక్స్గా అయిపోయి నవ్వుకుంటున్న టైంకి ఇక ప్రేమకైతే కడుపులో ఒకలాంటి నొప్పి అయితే స్టార్ట్ అయింది. ఏంటి ప్రేమ, ఏమైంది ఏమైంది అని నర్మద అడగడంతో అదేం లేదులే అక్క, అసలు ధీరజ్ మాట్లాడట్లేదు కదా, అందుకే 2 రోజుల నుంచి ఏమీ తినట్లేదు, కొద్దిగా ఉపవాసం ఉందాము అని. సో తను మాట్లాడేంత వరకు ఏమి తినకూడదు అనుకున్నాను, అందుకే నొప్పి వచ్చింది అని చెప్పి చెప్తూ ఉంటుంది. ఇక ఇదంతా విన్న వేదవతి కొద్దిగా బాధపడుతుంటుంది. అయ్యో వీళ్ళు ఏమి చేయని తప్పుకి వీళ్ళు అనవసరంగా శిక్ష అనుభవిస్తున్నారు కదా అని చెప్పేసి తనైతే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక వీళ్ళిద్దరు కూర్చొని అదేంటి ప్రేమ అలా అంటావు, ధీరజ్ ఎప్పటికైనా అర్థం చేసుకుంటాడులే, తను అర్థం చేసుకోలేదని నువ్వు అన్నం తినకుండా ఉంటే బాధ ఎవరికి, నీకే కదా బాధ. సో కాబట్టి ఏదైనా తిను అంటే లేదు లెక్క నేనేం తినను, వాడు నన్ను అర్థం చేసుకున్నంత వరకు నేను తినాలనుకోవట్లేదు అని చెప్పి చెప్తూ ఉంటుంది. ఇక అదే టైంకి ధీరజ్ అయితే అక్కడికి వస్తాడనమాట బయట నుంచి లోపలికి. ఇక ధీరజ్ లోపలికి వెళ్ళిపోయి తన దిండు దుప్పటి తీసుకొని మళ్ళీ బయటికి వెళ్ళిపోతూ ఉంటే ఇక నర్మద వచ్చేసి ధీరజ్ ఆగు, ఏంటి ఏం చేస్తున్నావు, నీ భార్యని అసలు పట్టించుకోవా, అయినా తను నీ కోసం అని చెప్పి 2 రోజుల నుంచి అన్నం తినకుండా ఉపవాసం ఉండి తన కడుపులో నొప్పి తెచ్చుకునింది, ఇదంతా నీకు పట్టట్లేదా, నువ్వేమీ మాట్లాడకుండా వెళ్ళిపోతున్నావు చూసి చూడనట్టు అంటే, అదేంటి వదిన నన్ను అడుగుతావు, తను అమూల్య చేసిన పని ఇదంతా తెలిసి కూడా తనకి నాకేమీ చెప్పకపోతే మరి నాకెట్లా అనిపిస్తుంది, నేను తనతో మాట్లాడకపోతేనే తను ఇంత బాధపడుతుందంటే, నా చెల్లెలకి ఇంత ఘోరం జరుగుతుంటే నాకు చెప్పకపోతే నేనెంత బాధపడ్డానో అర్థం కావట్లేదా, అయినా ఏమీ పర్వాలేదులే అని చెప్పేసి నేనైతే ఏమీ మాట్లాడను, ఏమి తను తినినా తినకపోయినా నాకు అనవసరం అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు కోపంగా. ఇక వీళ్ళిద్దరు వచ్చేసి వదిలేసేలాక వాడు ఎప్పటికి అర్థం చేసుకుంటాడో ఏమోలే అని చెప్పేసి వీళ్ళిద్దరు ఉంటారు. ఇక వేదవతి వచ్చేసి చక్కగా ఆ అన్నం అంతా తీసుకొని హ్యాపీగా తన కోడలికి పెట్టడానికి వస్తూ ఉంటుంది. అంటే వీళ్ళిద్దరి మీద కోపం ఉంది కాబట్టి ఇప్పుడు లేదు అన్న విషయం వాళ్ళకి తెలియకుండా జస్ట్ అన్నం తీసుకొని వస్తూ ఉంటే ఇక ధీరజ్ దారిలో కనబడతాడు. ఇక రే ఎక్కడికి రా వెళ్తున్నావు అంటే, ఏం లేదమ్మా అదిగో బయటికి వెళ్ళి పడుకుంటాను, అయినా నువ్వేంటి అన్నం తీసుకుని వెళ్తాంటే, పాపం రా ప్రేమ అంటే ఎన్నిసార్లు మోసపోతావమ్మా నువ్వు, వాళ్ళు ఒక్కసారి మోసం చేస్తే సరే, 2 సార్లు మోసం చేస్తే సరే, ఇన్నిసార్లు మోసం చేస్తూ ఉన్నా కానీ నువ్వు పిచ్చిదానిలాగా వాళ్ళని నమ్మి వెళ్తూనే ఉంటావా, సో ఇక మంచిది కాదు, ఒకసారి మోసం చేస్తే పోనీలు అనుకుంటారు కానీ ఇన్నిసార్లు మోసపోతే మనల్నే పిచ్చోళ్ళు అనుకుంటారు. సో నువ్వు కూడా వాళ్ళ మాయలో పడిపోబాకు, వాళ్ళు అంతేలే కావాలని చేస్తుంటారు, అన్నము గిన్నవి ఏం పెట్టకంటే, అదేం లేదులేరా పాపం రా ప్రేమ అమ్మ మంచిదేరా, సో వాళ్ళు మన కోసం చాలా కష్టపడుతున్నారులే అంటే చెప్పలేకపోతుంది. అసలు నిజం చెప్తే మళ్ళీ ఇంట్లో పెద్ద గొడవ అవుతుందని కారణంతో అదేం లేదు లేరా, నిజంగానే ప్రేమకి కడుపులో నొప్పిగా ఉందంట అని చెప్పేసి ఇక సరే మా ఇక నీ ఇష్టం అని చెప్పి ధీరజ్ అయితే బయటికి వెళ్ళిపోయి పడుకుంటాడు. ఇక తను వచ్చేసి ఇక వీళ్ళిద్దరు ఇక్కడ కూర్చొని ఉంటే వాళ్ళిద్దరికి అన్నం తీసుకొచ్చి, అమ్మ ప్రేమ దా తిందురా అని చెప్పగానే, అత్త నువ్వు అన్నం తీసుకొచ్చావా అంటే వీళ్ళిద్దరితో మాట్లాడట్లేదు కదా, అమూల్యకి వీళ్ళిద్దరే సహాయపడ్డారేమోనని వీళ్ళ మీద కోపంతో ఉంది కాబట్టి, వల్లి విషయం తెలియదు కాబట్టి వీళ్ళ మీద కోపంతో ఉండిపోయింది. ఇక మళ్ళీ ఇప్పుడు నాకు అంతా తెలిసిపోయిందని చెప్తే వీళ్ళు ఎక్కడ మళ్ళీ ఇదంతా నీకెలా తెలిసింది ఇవన్నీ ఆరాలు అడుగుతారని చెప్పి జస్ట్ కోపంగా ఉన్నట్టుగానే, ఏంటి అన్నం తినకుండా ఇక్కడ ఉన్నావు, దా ఫస్ట్ అన్నం తినంటే, అదేంటి అత్త నువ్వు తీసుకొచ్చావంటే, నాకు తెలియదా తల్లికి కూతుర్ల గురించి తెలియదు అనుకుంటున్నావు అంటే, ఇక వచ్చేసి నర్మదా వచ్చేసి ఏంటి నువ్వు నిజంగా మాకు అత్తవు కాదు అసలుకి అనగానే, ఏంటే నేను అత్తను కాదా మరి ఏంటి గయ్యాలు దన్నా ఏంటి అంటే, లేదు లేదు నువ్వు మా బంగారమైన అమ్మవి అని చెప్పేసి అంటూ ఉంటుందన్నమాట. సరేలే ఓకేలే ఇదిగో నా ప్రేమకి పెడుతున్నానని చెప్పి మళ్ళీ నువ్వు కుళ్ళుకుంటూ ఉండబాకుద్దా, నీకు కూడా పెడతానని చెప్పేసి ఇక ఇద్దరికి గోరు ముద్దలు పెడుతూ ఉండగానే, ఇక నాకు ఈ ఇంట్లో జరిగే అన్ని విషయాల గురించి తెలుసు, అందరి గురించి తెలుసులే ఎవరెవరు ఎలాంటి వాళ్ళో అని చెప్పి అనేస్తుంది పొరపాటున. ఇక దాంతో ఏంటి నర్మదా వచ్చేసి తెలివైన అమ్మాయి కాబట్టి, ఏంటి ఎవరెవరు ఎలాంటి వాళ్ళో తెలిసిపోయిందా, ఏంటత్త దాని మీనింగు చెప్పండి చెప్పండి అని అడుగుతుంటే, ఇక మళ్ళీ వేదవతి అమ్మో తెలిసిపోతే మంచిది కదని, అదేం లేదులేవే నేనేదో ఊరికేనంటే, లేదు లేదత్తయ్య మీరేదో దాస్తున్నారు చెప్పండి అంటే, అవును మీరు అన్ని విషయాలు నాతో పంచుకుంటున్నారా ఏంటి నేను మీతో చెప్పడానికి, అయినా ఏమీ లేదు నోరు మూసుకొని తినండి అని చెప్పేసి అయినా ఇంకొకసారి మీరిద్దరు మాత్రం ఇట్లా తినకుండా ఇట్లా ఉండకండి అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతారనమాట. ఇక దాని తర్వాత వచ్చేసి ధీరజ్ వచ్చి చక్కగా బయట పడుకుంటూ ఉంటాడు. ఇక వాళ్ళ ఇంట్లో ఉన్నాడు కదా ఒక పనికిరాని బాబాయ్ లాంటి అతను, ఇక ఆయన వచ్చేసి అబ్బా ఏ గుడు లేదు ఏ యొక్క ప్రేమ లేదు ఏంటో నా జీవితం అని చెప్పేసి ఆ హాల్లోకే వచ్చి పడుకుంటూ ఉంటాడనమాట. ఇక వచ్చేసరికి ఈ ధీరజ్ కూడా ఇక్కడ పడుకునేసరికి, రే ఏంట్రా నువ్వు నా ప్లేస్లో పడుకుంటున్నావు అంటే,
అంటే, ఆహా! ఆస్తి పంపకాల్లో మీ నాన్న ఏమన్నా ఈ అరుగు నీకు రాసిచ్చాడా అనగానే, ఏంటి సెటైర్‌లేస్తున్నావా? అయినా నువ్వేంటి ఇక్కడ పడుకుంటున్నావు? ఇది నా ప్లేస్ కదా! అంటే, ఇది అందరికీ ప్లేసేలే అని చెప్పేసి ఇక ధీరజ్ వచ్చేసి తల ముసుగు కప్పుకొని పడుకుంటాడు. ఏంట్రా నువ్వు నా దగ్గరే వేషాలేస్తా ఉన్నావా? అని చెప్పేసి ఇతను కూడా ఇద్దరు పక్కపక్కనే ముసుగు దన్ని పడుకుంటారనమాట. ఇక దీని తర్వాత వేదవతి వాళ్ళు కూడా పడుకొనుంటే ఇక ఆమెకైతే కల్లోకొస్తది. అంటే ఎవరు వల్లి చేసిన పనులన్నీ కల్లోకొచ్చేసి కొద్దిగా ఉలిక్కిపడి లేసద్ది. ఇక వాళ్ళ ఆయన వచ్చేసి, "ఏంటి బుజ్జమ్మ ఏంటి కలవరపోయి లేసావు? ఏమైంది? ఏమైంది?" అని చెప్పి కాస్త నీళ్ళిచ్చిన తర్వాత, "ఏంటి ఏంటి నిన్నేదో బాధిస్తున్నట్టుందే. నువ్వు నాకు ఏ విషయాలు చెప్పట్లేదే. ఏదో దాని గురించి ఎక్కువ ఆలోచిస్తున్నావు కదా! ఎవరి గురించి ఆలోచిస్తున్నావు? సాగర్ గురించి ఆలోచిస్తున్నావా? లేదంటే మన అమ్మాయి గురించి ఆలోచిస్తున్నావా? అమూల్య గురించి?" అంటే, "లేదండి." అంటే, "మరి ఎవరి గురించి ఆలోచిస్తున్నావు? ఏం ఆలోచిస్తుంటే?" "అదేం లేదులెండి." అంటే, "నువ్వు నాకు చెప్పకూడదు అనుకుంటున్నావు కదా!" అంటే, "అదేం లేదు మన చందు, వల్లి" అని అనగానే, "అబ్బా! వల్లి మీద మీ ఉద్దేశం ఏంటనగానే, అబ్బా! వల్లి లాంటి కోడలు దొరకడం నా అదృష్టము. నేనేదైనా మంచి పని చేశానంటే వల్లి లాంటి కోడల్ని తీసుకొచ్చి చందుకి కట్టబెట్టడమేను. వల్లి ఒకటే మన పరువుని కాపాడే అమ్మాయి. అలాగే మనము ఇంకొద్ది రోజులు పెద్దయిన తర్వాత మనల్ని చూసుకునే కోడలు కూడా వల్లియేను. అంత మంచి కోడలు, ఈ ఇంటిని అంతటిని ఉమ్మడిగా ఉంచే కోడలు నా కోడలు. సో, తను గురించి ఏం చెప్పాలి అసలకి, మేలిమి బంగారం అని చెప్పేసి ఏదేదో పొగుడుతుంటాడు. ఇక దాని తర్వాత వచ్చేసి, "అవును బుజ్జమ్మ నువ్వేదో చందు, వల్లి అని చెప్పావు. ఏంటి అదంటే?" "ఇంకేం చెప్పాను నా బొంద." ఇక అన్ని మాటలు ఆ అమ్మాయి గురించి మాట్లాడిన తర్వాత అనగానే, "ఏంటి?" అంటే, ఏమి లేదులేండి. భలే మంచి కోడలు, మంచి కొడుకు అని చెప్పి చెప్తున్నాను." అని చెప్పి అంటది. సరేలే ఓకే పడుకో అని చెప్పి చెప్తాడు. ఇక వేదవతి అనుకుంటుంది ఈయనకేమో వల్లి అంటే అంత ఇష్టము, అంత నమ్మకం. ఆమె తనేమో ఇయన్నీ చేసిందని చెప్తే నా భర్త ఏమైపోతాడో ఏంటో. సో, ఈ విషయాలన్నీ ఎట్లా చెప్పాలో అని చెప్పేసి బాధపడుతూ ఉంటుందనమాట. ఇక ఎలాగైనా ఈయనకి గాని ఈ విషయాలన్నీ తెలిస్తే నువ్వే కాపాడాలి దేవుడా అనుకోని కామ్‌గా పడుకుంటుంది. ఇక దాని తర్వాత ప్రేమ అయితే ధీరజ్ కోసము ఆ యొక్క అదే బయట అరుగు దగ్గరకొచ్చి చూస్తుంటుంది. ఏంటి ఇద్దరున్నారు, ఎవరో ఒకరిలే ఉండుంటారులే అని చెప్పేసి ఫస్ట్ ఉన్న అతను వాళ్ళ బాబాయ్ అనమాట. కానీ అతనే ధీరజ్ అనుకోని ఆ ఇద్దరు ముసుగు తన్నేసి అంటే ఫుల్‌గా కప్పేసుకొని పడుకొని ఉంటారు కాబట్టి ఎవరు ఎవరని తెలియక ఒక పూల కొండి తీసుకొచ్చి కాళ్ళ మీద వేసద్ది. ఇక వీళ్ళ బాబాయ్ వచ్చేసి, "రేయ్ ఏంట్రా కావాలని నా మీద ఏదో ఏస్తున్నట్టున్నావు. నువ్వెన్ని వేషాలేసినా నేను మాత్రం ముసుగే తీయనురా" అని చెప్పేసి లోపల అనుకుంటూ మురిసిపోతుంటాడు. ఇంకొక ఫ్లవర్ వాస్ తీసుకొనొచ్చి ఆ కాళ్ళ మీద ఏసద్ది. అయినా కానీ లేడనమాట. "నేను అస్సలు లేనురా" అని. ఈసారి ఏదైనా పెద్దదేద్దాము అనుకోని ప్రేమ వచ్చేసి, "ఏంది వీడికిని నేనొచ్చానని తెలిసి కూడా కావాలనే వీడు లోపల నుంచి పడుకొనే ఉన్నాడు. పైకి లేయట్లేదని చెప్పేసి ఏదైనా పెద్దది వేద్దామా" అని చెప్పి, అయినా వద్దులే అని చెప్పేసి ఒక పెద్ద రాయి లాంటిది తీసుకొని ఆ కాళ్ళ మీద వేసేస్తదనమాట. ఇక దాంతో అయ్యో! కుర్రో మొర్రో అంటూ ఇక వాళ్ళ బాబాయ్ లేగానే, "బాబాయ్ నువ్వా? నువ్వేంటి బాబాయ్ ఇక్కడున్నావు?" అంటే, "నేను ఇక్కడ ఉండకుండా ఎక్కడుంటానమ్మా? అయినా నువ్వు మీ ఆయన కోసం వచ్చి నా తలకాయ పగలగొట్టేటట్టున్నావు. వీడి వల్ల నేను చచ్చేటట్టున్నాను. అయినా మీ ఇద్దరి సరసాలన్నీ ఇక్కడేంటి? ఆ రూమ్‌లో చూసుకోవచ్చు కదా! ఇక్కడ పెళ్లి కాని వాళ్ళు ఉన్నారన్న విషయం తెలీదా మీకు? అయినా మీ సావు మీరు రావండి" అని చెప్పేసి అతనైతే వెళ్ళిపోతాడనమాట. ఇక వీళ్ళిద్దరిది ఒక మంచి సాంగు. "కోపమా నా పైన ఆపవా ఇకనైనా" అని చెప్పి వీళ్ళిద్దరికీ ఒక మంచి సాంగ్ అయితే పెడతారు. వీళ్ళిద్దరు మాత్రం నేను అస్సలు కోపమే తగ్గించుకోనని ధీరజ్ చెప్తూ ఉంటాడు. ఇక ప్రేమ వచ్చేసి, "నువ్వు ఎక్కడ పడుకుంటే అక్కడే నేను కూడా పడుకుంటాను. నువ్వు లేకుండా రూమ్‌లోకి వెళ్ళను. ఎక్కడైనా సరే నేను నీతోనే ఉంటాను" అని చెప్పేసి హ్యాపీగా తనతోనే సెటిల్ అయిపోతుందనమాట. ఇద్దరు బయటే పడుకుంటారు. ఇక చూడాలి ఏం జరగబోతుందనేది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.